మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా బహ్రెయిన్లో చిక్కుకున్న తెలుగు వారిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వస్థలాలకు పంపించారు. డీజీసీఏ సమన్వయంతో ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఇక ధమం ఎయిర్పోర్ట్ నుండి కొచ్చికి విమానం బయలుదేరింది. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడుకి తెలుగువారు ధన్యవాదాలు తెలియజేశారు. యుద్ధ వాతావరణంలో బహ్రెయిన్లో చిక్కుపోయినటువంటి ఆంధ్రవాసులైనటువంటి మా పక్షంగా మరి మీరందరూ అధికారులైనటువంటి మీరందరూ కూడా చేసినటువంటి ప్రయత్నాలు ఫలించి ఈరోజు మేము తిరిగి ఇండియా రావడానికి మార్గం సరళమైన దాన్ని బట్టి అందరూ కూడా వందనాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఇండియన్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి, ఏపీ ఎన్ఆర్టీఎస్ ఆర్గనైజేషన్ వారికి, సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే ఏపీ ఎన్ఆర్టీ మినిస్టర్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయినటువంటి శ్రీ అయ్యన్న పాత్రుడు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాము. ఏపీ ఎన్ఆర్టీఎస్ బహ్రెయిన్లో ఉన్నటువంటి కోఆర్డినేటర్స్, అలాగే ఎన్ఆర్ఐ తెలుగుదేశం బహ్రెయిన్ టీం వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి శ్రీ రఘునాథ్ బాబు గారు, హరిబాబు గారు, సతీష్ గారు, రామ్మోహన్ గారు, శివకుమార్ గారు, జనసేన శ్రీనివాసరావు గారు, వీరందరూ కూడా మరి రాత్రి పగళ్ళు మా కొరకు వారంతా ప్రయాసపడ్డారు. ఈ రోజు మేము ప్రయాణం చేస్తున్నామంటే దీని వెనుక ఎంతమంది ప్రయాసం ఉన్నది, వారిని బట్టి మరి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేమందరం కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము.